సో ఫేజ్ 1 వాళ్ళకి ఇవాళ లాస్ట్ డేట్ క్యాంపెయినింగ్ చేయడానికి. సో కాబట్టి మీరు సర్పంచ్గా వార్డ్ మెంబర్ గెలవాలంటే మీరు ఎప్పుడైతే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తారో ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి కంపల్సరీ మీరు చేస్తారు కాబట్టి సో మీరు మీ సింబల్ని డెఫినెట్గా బ్రాండింగ్ చేయాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి ఒక మోడల్ పేపర్ తీసుకొని పోయి సో ఎలక్షన్ వేసేటప్పుడు బ్యాలెట్ పేపర్ ఎట్లా ఉంటుందో అట్లాంటి బ్యాలెట్ పేపర్ ప్రతి ఒక్క ఓటర్ దగ్గర తీసుకుపోయి వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చాలా ఓట్స్ అనేవి చెల్లకుండా అయితే కొన్నిసార్లు ఏమవుతారంటే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేయాలంటే మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడే మీది ఏ సింబల్ ఆ సింబల్కి ఓటే ఇన్స్టార్ట్ చేయాలి. ఆ సింబల్ బ్యాట్ అయితే బ్యాట్ పట్టుకొని పోవాలి, రింగ్ అయితే రింగ్ పట్టుకొని పోవాలి, వాళ్ళతోటి టచ్ చేయాలి, వాళ్ళతోటి వాళ్ళ క్యాచ్ వర్డ్స్ చెప్పాలి. సో పర్స్ అయితే లేడీ పర్స్ తీసుకొని పోవాలి, వాళ్ళందరితోటి ముట్టుకొని ఇవ్వాలి. సో ఈ కాగ్నిటివ్ సైన్స్ అన్నమాట డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్. సో ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ చేస్తారు. ఒకవేళ మీరు చేయకపోతే డెఫినెట్గా మీరు చేయండి. సో మీడియాలో కూడా ఏమైందనంటే ఒక రియల్ స్టోరీ. సో ఇద్దరు పర్సన్స్ నెక్ టు నెక్ ఉండే, బట్ ఒక పర్సన్ ఏం చేసిండారంటే క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పర్ఫెక్ట్గా చేసిండు. ఆయన ఒక 30 నోట్లతో గెలిచిండు. ఇంకొక పర్సన్ ఎక్కువ డబ్బులు ఉన్న, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినా కానీ గెలవలేకపోయింది. ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఆయన ఎఫెక్టివ్ చేయలేకపోయాడు. సో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ప్రతి ఒక్కరు చేస్తారు, బట్ ఎంత ఎఫెక్టివ్ చేస్తారన్న దాన్ని బట్టి మీ రిజల్ట్స్ ఉంటాయి. సో అందుకోసమే ఒక స్ట్రక్చర్ ఉండాలి మీకు. ప్రతి ఒక్కరిని గ్రీట్ చేయాలి, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఎక్కువ చెప్పకుండా వాళ్ళు ఎక్కువ చెప్పింది మీరు వినాలి. సో మీరు వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకోవాలి. సో సింబల్ బ్రాండింగ్ చేయాలి. సో మీకు సపోర్టర్స్ ఉంటారు, ఎక్కువ టైం వాళ్ళకి స్పెండ్ చేయొద్దు, వాళ్ళకి అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. తర్వాత న్యూట్రల్ ఓటర్స్ వాళ్ళు చెప్పింది ఎక్కువ వినాలి, ఎక్కువ అష్యూరెన్స్ లేకుండా. సో ఏం చేయగలుగుతో చెప్పాలి. అపోనెంట్స్ని కూడా మిస్ అవ్వకుండా, అపోనెంట్ ఆ ప్రత్యర్థుల ఇళ్ళకి వాళ్ళకి ఇల్లు కూడా విజిట్ చేయి, వాళ్ళ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలి. సో అప్పుడైతేనే గెలుస్తారు. సో డైలీ ప్లాన్. సో ఇవాళ ఒక రోజు ఉంది కాబట్టి మీరు మిగతా వాళ్ళకి డైలీ ప్లాన్ చేసుకోండి. సో అగ్రెషన్ చూపెట్టద్దు, కోపం చూపెట్టద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. సో అందరితోటి కార్డియల్గా వినయంగా వండుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడాలి. అప్పుడే డెఫినెట్గా గెలుస్తారు. సో ఫుల్ వీడియో కోసం శ్రీకాంత్ సార్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సర్పంచ్ గెలుపు మంత్రం, వార్డు మెంబర్ గెలుపు మంత్రం కోర్సులు మీకోసమే. సీ ఇన్ ద యాప్.